లిటరల్లీ అమేజింగ్. 1 2 3 4 1 2 3 4 5 6 వెనకాల టోటల్ ఒక 7 అయితే ఉంది లైనప్. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది నా గ్రూప్ లో జాయిన్ అవ్వాలి, గ్రూప్ లో జాయిన్ అవ్వాలి, బేసికలీ రైడింగ్ కమ్యూనిటీలో మనం కూడా ఉండాలి అని మీకు ఎవరికైనా అనిపిస్తుందంటే సో హలో గైస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. సో ఈరోజు ఏంటంటే మనము గ్రూప్ రైడ్ అనే ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ ఒక 6 to 7 వెహికల్స్ నియర్లీ వస్తున్నాయి. సో ఎక్కడికంటే కురపల్లి వాటర్ ఫాల్స్ అనేది ఉంది. ఇక్కడ నుంచి మన రూమ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 14 km వస్తుంది. సో అక్కడికి వెళ్ళేసి జస్ట్ అక్కడ వాటర్ ఫాల్ వచ్చేసి స్పెండ్ చేసేసి మళ్ళీ తర్వాత మనకు రామనారాయణం అనేది టెంపుల్ ఉందన్నమాట. సో అది విజయనగరంలో, మొత్తం విజయనగరంలో రైడ్ ఈరోజు. సో వాటర్ ఫాల్ రామనారాయణం చూసుకొని నార్మల్ బ్రో ఒక 10 minutes వస్తా బ్రో. ఆంధ్రలో ఉన్నా, వచ్చేసారా? 250 కొట్టు, 250 250. ఈ గ్రూప్ రైడ్ ఏంటంటే మిగతా వాళ్ళందరూ మనకు వైజాగ్ నుంచి వచ్చారనమాట ఆల్రెడీ. బేసికల్లీ ఈరోజు మనమే లేట్ అయ్యాము. వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు. ఇప్పుడే ఫోన్ చేశారనమాట. ఆల్రెడీ కురపల్లి వాటర్ ఫాల్స్ లొకేషన్ లో ఉన్నారు. మనకి ఇంకా ఒక 11 km అయితే ఉంది. సో కొంచెం ఫాస్ట్ ప్రూవ్ చేసి వెళ్ళిపోవడం, ఇంకా వాళ్ళని క్యాచ్ చేయాలంట. దాని తర్వాత మొత్తం అక్కడ ఉన్న వాళ్ళంతా కలిసి నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ రామనారాయణం అయితే రావాలి. అది అక్కడి నుంచి ఒక కురపల్లి వాటర్ ఫాల్స్ నుంచి ఒక 20 km, నియర్లీ ఒక 20 km వస్తుంది అనుకోండి. చిన్న చిన్న రైడ్స్ మొత్తం ఈరోజు. కాకపోతే మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే గ్రూప్ రైడ్స్ లో కొంచెం ఫన్ ఉంటుంది అనమాట. రైడ్ తీసుకోవాలి. నుంచి ఎగ్జాక్ట్గా 9 km ఉంది. లెండి కాలేజ్, అది లెండి కాలేజ్ బయటే రూట్ చూపించాము. ఇది ఎక్కడ చూపించాము అర్థం కావట్లా. ఇక్కడ రూట్ ఉంది. గుంతలో వెనుక ఈ పరిస్థితి. ఆడ ఏదో చెరువులా ఉండి ఆ చెరువులోంచి పోమని చూపించాను. ఇది అమ్మ కూల్ కాసు నమ్ముంటే అంతేగా బాబోయ్. అలా వెళ్ళకుంటే 16 km అంట ఇక్కడ నుంచి. ముందుగానే లేట్ అయిపోయాను నేను. అందులో మనకి ఒకటి ఇంకో విషయం ఏంటంటే ఈ గ్రూప్ రైడ్స్ ఏంటంటే ఎవ్రీ వీకెండ్ సాటర్డే ఆల్మోస్ట్ సండే ప్రతి ఒక్క రైడ్ అనేది ప్లాన్ చేస్తారు అనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ప్లాన్ చేస్తారు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది నా గ్రూప్ రైడ్స్ లో జాయిన్ అవ్వాలి, బేసికలీ రైడింగ్ కమ్యూనిటీలో మనం కూడా ఉండాలి అని మీకు ఎవరికైనా అనిపిస్తుందంటే సో ఒకసారి మహేష్ ఎక్స్ప్లోరర్ నా ఇంకా అకౌంట్ అనమాట. సో మీరు ఒకవేళ దానికి నన్ను డైరెక్ట్ డిఎం చేసినా కూడా నేను డైరెక్ట్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి గ్రూప్లో జాయిన్ చేస్తాను. సో మీరైతే నాకు డైరెక్ట్ డిఎం చేయించడానికి. సో నో మ్యాటర్, మీకు ఒకవేళ నాకు పర్టికులర్గా నా దగ్గర పెద్ద బండ్లు లేవు, లేదు నా దగ్గర బైక్స్ లేవు, చిన్న బైక్స్ ఉన్నాయి, అది ఎన్ని అస్సలు మ్యాటర్ కాదు. మీ దగ్గర ఏ బైక్ ఉన్నా లిటరల్ చెప్తాను కదా, మీ దగ్గర ఒక స్కూటీ ఉన్నా కూడా జస్ట్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందంటే చాలు. సో డైరెక్ట్ నాకు మెసేజ్ చేసేసి నేనైతే గ్రూప్లో జాయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే మీకు ప్రతి వీకెండ్ అనేది రైడ్స్ అనేది ప్లాన్ చేస్తారు అనమాట. అదే యాక్చువల్గా చిన్న రైడ్స్ అనుకోండి, లేదా గ్రూప్ లో కొంతమంది సింగిల్ ఒకవేళ వాళ్ళ రైడ్ క్రియేట్ అయిందంటే మీరు ఒకవేళ లాంగ్ రైడ్స్ అని ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటాయి అన్నమాట గ్రూప్ రైడ్స్ అనేవి.
నీడ్ టు టేక్ రైట్. మూడోసారి ఏమో కాల్ చేయడము, దగ్గరకు వచ్చేసాం కదా అందుకే ఆన్సర్ చేయలేదు. సీ ద వ్యూ గాయస్. లిటరల్లీ చెప్పాలంటే మార్నింగ్ రైడ్స్ అమేజింగ్ అసలు. అలాగే మన వాళ్ళు ఒక 1-1.5 hour ఆ వాటర్ ఫాల్స్ స్పెండ్ చేస్తారు కాబట్టి వెళ్ళిపోవచ్చు. ఇది ఆడుకో మొత్తానికి ఊర్లోకి తీసుకోమోతాన్ని, చాలా చిన్నది సంది ఇది. లిటరల్లీ అమేజింగ్. ఇక్కడికే చూపించిన లొకేషన్, ఇక్కడి నుంచి లొకేషన్ చూపిలే అన్న. కురపల్లి వాటర్ ఫాల్స్ ఉంది కదా, కురపల్లి వాటర్ ఫాల్స్ బ్రో, ఇది కురపల్లి వాటర్ ఫాల్స్ ఎట్ సైడ్ అని ఇటు వెళ్ళాలా? ఇలాగేనా? ఓకే ఓకే వచ్చేస్తా. డౌట్ ఏంటంటే ఇదేనా కాదా అని. ఏ బ్రో? ఓకే, అటు సైడ్ వెళ్తుంది. ఇప్పుడేం వాటర్ పారట్లేదా? ఓకే ఓకే. ఒకవేళ అటు సైడ్ నుంచి రావచ్చా రూట్ ఏమన్నా? అంటే వాళ్ళు దిగుతున్నారు కదా అక్కడ, అదే అక్కడ అలా వెళ్ళాలా అది? ఓకే ఓకే, నడుచుకుని వెళ్ళచ్చు. ఓకే అవునవును. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఈ వాటర్ అన్ని తాడిపూడి రిజర్వాయర్ పైన బేస్ అయి ఉంటాయంట. వచ్చారు మరి, అదే ఇది లేదని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయినట్టు ఉంటారు. ఇదే కదా మీరు అనుకున్నది, కురపల్లి వాటర్ ఫాల్స్ ఇదే కదా? ఓకే, ఇదే. ఇంకా అక్కడ కొండ ఉంటది, కొండ మధ్యలో వాటర్ ఉంటది, కొండల మధ్యలో. కొండల మధ్యలోనా? ఓకే. ఇక్కడ కురపల్లి అవునా? అది ఎటు సైడ్ బ్రో? అది ముందుకి. అది ముందుగా? అక్కడ రిసార్ట్ ఉంటుంది, రాక్స్ అండ్ గ్రీన్స్ అని. ఎవరు అడిగిన చెప్తా. అక్కడ ఉంటుందా వాటర్ ఫాల్? ఎప్పుడు వాటర్ ఫాల్ ఏం లేదు, జస్ట్ అది ఒక చిన్న పాండ్ లాగా. పాండ్ లాగా, ఓకే. ఇలాగ ఉంటది, కాకపోతే ఇది ఫ్లో అవుద్ది చేయడం వల్ల అక్కడ ఏం ఫ్లో ఏమి ఉండదు. ఫ్లో ఏమి ఉండదు. మామూలుగా ఈత ఆడుకున్నాం. మీ పేరు బ్రో? రమేష్. రమేషా? ఓకే. మహేష్ నా పేరు. మీ పేరు? రాజు. రాజునా? ఓకే. మహేష్. ఒకసారి అయిపోతుంది. చేపలు ఉంటాయి ఇక్కడ? పిల్లలు ఉన్నాయి. అవునవును, పిల్లలు ఉన్నాయి, పెద్దవి. అవి పెద్దగా. నార్మల్ ఫ్లో ఉన్నప్పుడు చేపలు ఉంటాయి కదా అక్కడ పడతాయి. ఓకే ఓకే ఓకే. మాల్ ఇంకా ముందర ఉన్నట్టు అవన్నీ ఇక్కడ వాష్ చేయడం వల్ల కొద్దిగా క్లాత్స్ వాష్ చేయడం వల్ల బాగోదు అనమాట, ఫ్రెష్గా ఉండదా. అటువైపు బాగుంటుంది. అటువైపు బాగుంటాయి. ఓకే. అక్కడ వరకు కట్టారా? అంతా పెద్ద కాలువ, పెద్ద కెనాల్.
ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే, ఇక్కడ నుంచి 2.1 kmలో ఉన్నారనమాట మన వాళ్ళు. సో అయితే అక్కడికి వెళ్ళిపోవాలి ఇప్పుడు. నేను ఇందాక వచ్చిన రూట్లోనే చూపిస్తుంది వాళ్ళు ఉన్నట్టు, కానీ నాకైతే ఎక్కడ కనపడలేదు మరి. ఎలక్ట్రిక్ నాకు తెలిసి ఇక్కడ ఎక్కడ చూపిస్తుంది. అదో ఓకే, మన లైనప్ అయితే ఇక్కడే ఉంది గాయ. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎంతసేపు వచ్చి? మేము వచ్చి హాఫ్ అన్ అవర్. అవునా, నాదే లేట్ అయిపోయింది నిన్న ఫంక్షన్. హాయ్ బ్రో. షూట్ చేస్తాను ఏంటి? ఆన్లైన్ ఉంది. ఆన్లైన్ ఉందా? చరణ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. కొత్త రైడర్. ఓ హాయ్ బ్రో. ఆన్ ది వే రైడర్. హాయ్ బ్రో, వెళ్ళారు లొకేషన్ కు? అవునా, పర్లేదు గైస్, లైనప్ బాగానే వచ్చింది. 1 2 3 4 1 2 3 4 5 6 వెనకాల బ్రో టోటల్ ఒక 7 అయితే ఉంది లైనప్. పర్లేదు. వస్తా బ్రో, అంటే అవునా, ఓకే. చిత్రకూట వెళ్ళాను ఆల్రెడీ, కానీ వస్తాలే, జాయిన్ అయితే బైక్ పైన వెళ్ళా. ఓకే అయితే మరి బాయ్. అయ్యో, ఓకే బ్రో, మరి కలుద్దాం. ఓకే, ప్లాన్ చేద్దాం, మంచి రైడ్ ప్లాన్ చేద్దాం అయితే. బాయ్ బాయ్. లారీ వస్తుంది. ఓకే బాయ్ బ్రో. గైస్, ఈరోజు రైడ్ అయితే టోటల్లీ కొలాప్స్ అనే చెప్పాలా. ఎక్కడ వెళ్ళంగానే ఆడ మెయిన్గా స్నానం చేయడానికి చూసారు కదా వాటర్ ఎలా ఉన్నాయో, మునగడానికి దిగడానికి కూడా అవ్వలే కనీసము. సో ఇంకా ఆల్వేస్లీ టెంపుల్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. మన వాళ్ళంతా మళ్ళీ రిటర్న్ వైజాగ్ వెళ్ళిపోయారు. సో నేను వచ్చిన వాళ్ళు మళ్ళీ మన రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయా. ఓకే, ఇట్స్ జస్ట్ ఫన్ రైడ్ అనుకోండి, అంతే, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే, జస్ట్ ఓకే అంతే. సో మీకు ఇంతకుముందు చెప్పాను కదా స్టార్టింగ్లోనే, మీకు ఎవరికన్నా ఇలా రైడింగ్ గ్రూప్లో, రైడింగ్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలని, లేదా రైడింగ్ ఇలా గ్రూప్ రైడ్స్ వెళ్ళాలని మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే, సో జస్ట్ మహేష్ ద ఎక్స్ప్లోరర్, సో ఇన్స్టా అకౌంట్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, ఇన్స్టా అకౌంట్. సో మీరు అక్కడి నుంచి అయినా నాకు డైరెక్ట్ డిఎం చేశారంటే నేను పర్సనల్గా మిమ్మల్ని గ్రూప్లో అనేది యాడ్ చేస్తాను. సో ఈ వీడియో అంటే ఏంటి గైస్, ఒకవేళ వీడియో నచ్చితే జస్ట్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై ఫర్ నౌ.